చాలా రోజులైంది రోజా గారు. మేము స్కిట్లు చేస్తుంటే కిందకు మీరు ఎదురుగా ఉండి నవ్వడం, ఆ స్టేజ్ని మిస్ అయ్యాం. ఓకే, ఇక్కడ సమయం లేదు, చాలామంది ఉన్నారు కాబట్టి నా తమ్ముడు రాకేష్ ఈ ఈ సినిమా ఫస్ట్ కథ రాసుకొని నా దగ్గరికి వచ్చాడు. వచ్చి అన్న నేను ఒక సినిమా రాసేసాను, దాంట్లో నేను హీరోగా చేస్తున్నాను, దీని డైరెక్టర్ ఎవరో తెలుసా అన్నాడు. ఎవరన్నా? నువ్వే అన్నా అన్నాడు. నేనా అన్న? అవునన్నా, ఒక కమెడియన్ని ఇంకొక కమెడియన్ డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది అన్నాడు. లేదు లేదు, నేను ఆల్రెడీ ఒక సినిమా డైరెక్షన్ చేస్తున్నా తమ్ముడు, కానీ నీ ధైర్యం నాకు నచ్చింది, ఎందుకంటే నేను కూడా ఎర్లీ స్టేజ్లోనే ఒక సినిమా పోటీ చేశాను. అలాగా అంటే అది మనం ఎవరు ఆపినా ఆపలేము, ఎందుకంటే అది మనకి ఇండస్ట్రీ మీద ఉన్న ప్రేమ అంతే. ఇక్కడే సంపాదించాం, మళ్ళీ ఇక్కడే పెడతాం, వేరే చోట ఎక్కడ పెట్టాం, ఎందుకంటే కళామ తల్లి మనకి ఇస్తుంది, మళ్ళీ మన కళామ తల్లికి ఇచ్చినప్పుడే కదా అని చెప్పి ఒక కథ రాసుకొని వచ్చాడు. అప్పుడు నేను అంజీ గారితో బుజ్జీలారని ఒక సినిమా చేశాను. ఆయనైతే కరెక్ట్గా ఉంటుంది, ఆయనైతే బాగా ఈ కథకి న్యాయం చేస్తాడని ఆయనే డిఓపిగా ఆయనే డైరెక్టర్గా ఈ సినిమాని వీళ్ళు ఒక చిన్న బడ్జెట్లో, తను అన్ని ఇంటర్వ్యూలు నేను చూశాను, చిన్న బడ్జెట్లో చాలా చక్కగా తీశాడు, చాలా మంచి సినిమా తీశాడు. నేను లాస్ట్గా ఇక్కడ ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ, నాకు చరణ్ అర్జున్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్. అది ఇంకొక వేదిక, సక్సెస్ మీట్ రోజు అది మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నా తమ్ముడిని బ్లెస్ చేయడానికి మీరు అందరూ చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే, మీ 200 రూపాయలు 2 గంటల సమయం ఈ వారం ఈ స్వామి కోసం వెచ్చించండి అంతే. మీరు వృధాగా కొన్నిసార్లు ఎక్కడో ఖర్చు పెట్టుంటారు, సినిమా నచ్చలేదంటే తమ్ముడు కోసమే కదా ఖర్చు పెట్టాను అన్నట్టు ఇతని కోసం 2 గంటల సమయాన్ని 200 రూపాయలని ఈ వారం రాకేష్ కోసం మీరు ఖర్చు పెడితే తను ఇంకా మంచి మంచి సినిమాలు తీసి ఇండస్ట్రీలో ఇంకా ఎంతోమందిని పరిచయం చేయడానికి ఛాన్స్ మీరు ఇచ్చినట్టుంటారు. ఎవ్వరు ఎన్ని చెప్పినా కూడా అది అవ్వదు, ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తేనే అవుతుంది. మీరే ఈ కేసీఆర్ సినిమాకి దేవుళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ధనరాజ్. అలాగే పాటతో ప్రభంజనం సృష్టించిన మా గోరేటి వెంకన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. చాలా వినయ సంపన్నుడు, మంచి విషయం ఉంది సినిమాలో. నేను చూసిన సినిమా ఆడుతుంది, నాకు నమ్మకం ఉంది, అది మాత్రం చెప్పగలను. అమ్మ